శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యుగములకు ఆది ఉగాది. నిన్నటి వరకు మనం శ్రీ విళంబినామ సంవత్సరంలో కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఎన్నో పొంది ఉన్నాము. కాబట్టి నిన్నటి విళంబినామ సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ నేటి నుండి తెలుగు సంవత్సరాది శ్రీ వికారీనామ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభాకాంక్షలతో 50 మంది ప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యొక్క పంచాంగ శ్రవణానందముగా 50 మంది తరించి ఆచరించవలసిందిగా కోరుచు మీ యొక్క శ్రేయోభిలాషిగా హితుడిగా సన్నిహితుడిగా పౌరోహితుడిగా శ్రీ తిరిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా మీ అందరికీ కూడా ఆ భగవంతుడు శుభాశిస్సులు మీకు మాకు మన అందరికీ సమస్త జనులు సమస్త ప్రాణులు సుఖశాంతులతో వర్ధిల్లాలని నేటి తెలుగు సంవత్సరాది శ్రీ వికారినామ సంవత్సరంలో అలాగే కర్కాటక రాశి 4వ రాశిలోకి వెడుతున్నాము. పునరుసు పాదం పుష్యమి ఆశ్లేషాంచ కర్కాటకం. పునరుసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిగినచో ఈ 9 పాదాలు ఒక రాశి కర్కాటక రాశి. ఆదాయం వ్యయం 5 సమానము, రాజ్యపుత్యం 5, అవమానము 2. ఈ కటకము అన్న కర్కాటకము అన్న ఒకటే. ఈ కర్కాటక రాశి గల వారికి ప్రారంభంగా ఇది అన్ని విధాల యోగదాయముగా ఉంటుంది. శుభకార్యాలు ప్రయత్నములు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో స్నేహలాభమును కలుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణములు, భవన నిర్మాణములు, అత్యంత ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు కూడా వారు నిర్విఘ్నంగా కొనసాగించి వారు ఈ భవన నిర్మాణాలు చేకూర్చడానికి అవకాశములు ఉంటాయి. అలాగే నవంబర్ నుండి మనసుకి అప్పుడప్పుడు అల్ప సంతోషము కలుగుతూ ఉంటుంది. నవంబర్ నుండి ఏ పని చేసినా కానీ కాస్త అధైర్యం పట్టం కానీ అది గ్రహాల యొక్క వీక్షణం వల్ల అనుకోండి, మీ యొక్క దుస్నేహాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ యొక్క నవంబర్ నుండి మాత్రం తగు జాగ్రత్తలు వహించాలి. ధనం చేతిని అందినట్టు అందుతుంది, మరియు ఖర్చు అవుతుంది. 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చుగా ఉంటుంది, రెట్టింపు ఖర్చుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ప్రారంభంలో బాగానే ఉంటారు, కానీ ప్రారంభంలో పాస్ అయిన దానికంటే కూడా ఉత్తీర్ణులు అవటం కంటే కూడా 2వ పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి విద్యార్థులు మాత్రం, యువతీ యువకులు మాత్రం ఈ కర్కాటక రాశి గల వారికి కాస్త జాగ్రత్తగా వహించాలి. దుస్నేహాలు కానీ మనం అకాలమైన అసందర్భమైన ప్రసంగాలలో మునిగిపోవటం, దుస్నేహాలు చేయటం వల్ల, దురాలోచనలు ఉండటం వల్ల దుష్ఫలితానికి గురవటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త క్రమశిక్షణాబద్ధంతో వాళ్ళ పట్టుదలతో చదివితే విద్యార్థులు ఉత్తీర్ణులు అవడానికి అవకాశం. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగాను ఆశించిన లాభము రాకపోయినా కానీ మొదటి పంట లాభిస్తుంది, 2వ పంటల్లో సామాన్యము ఉంటుంది. చివరి దశలో వీళ్ళకి వ్యవసాయదారికి లాభదాయంగా ఉంటుందని కర్కాటక రాశి గల వారికి చెప్పబడుతూ ఉంటుంది. క్రిందటి సంవత్సరాలకి ఈ సంవత్సరం కూడా మధ్యమంగానే ఉంటుంది. కానీ ఈ రాశి గల వారికి పరిష్కార మార్గానికి స్వల్పంగా చేసుకుంటేనే వీళ్ళకి ఫలితం వస్తుంది. క్రిందటి సంవత్సరం ఎంతో శాంతి విధంగా పరిష్కార మార్గంగా ప్రయాసపడుతూ 10 చోట్ల తిరిగే చోట ఇప్పుడు 2-3 చోట్లకు వెళితే తొందరగా సత్ఫలితాలు పొందుతాయని ఈ యొక్క కర్కాటక రాశి గల వారికి చెప్పబడుతుంది. ఈ రాశి గల వారికి బృహస్పతి అనగా గురుడు, రాహు ఈ 2 గ్రహాలకు శాంతి చేసుకొని ఆ యొక్క విష్ణుమూర్తి లేదా నరసింహస్వామి ఇష్టదేవతనే ఆ మూర్తిని ఆరాధన చేసుకొని మీ జాతక చక్రాన్ని బట్టి, మీ రాశి ఫలితాన్ని బట్టి, మీ అందుబాటులో ఉండే సిద్ధాంతులు బట్టి ఆ వేదాంత సారాంశంలో ఉన్న పూజా ఫలం కానీ నవగ్రహ ప్రదక్షిణం వల్ల కానీ మీరు సత్ఫలితాలు పొందుతాయని చెప్పబడుతుంది. కాబట్టి మీ అదృష్ట సంఖ్య 2 చెప్పబడుతుంది కర్కాటక రాశి గల వారికి. ఇవి గ్రహించవలెను.